ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. హిందూ ధర్మంలో ఆదిశేషుడు అత్యంత గొప్ప స్థానం పొందిన దివ్య నాగరాజు. శ్రీమన్నారాయణుడు విశ్రాంతి తీసుకునే ఆధ్యాత్మిక ఆధారంగా ఆయన నిలుస్తాడు. విశ్వ సముద్ర గర్భంలో విష్ణువు యోగ నిద్రలో ఉండగా ఆయనకు సేయగా ఆదిశేషుడు సేవలందిస్తాడు. ఇదే కాదు, భూమిని మోస్తూ సృష్టి స్థిరత్వానికి ఆధారంగా నిలుస్తున్న శక్తిగా కూడా ఆదిశేషుణ్ణి పురాణాలు వర్ణిస్తున్నాయి. ఆదిశేషుని 7 పడగలు అంటే కేవలం అది నాగరూపం మాత్రమే కాదు, అది ఒక విశ్వ సూచకం. ఈ 7 పడగలు భూమిపై ఉన్న 7 కొండలుగా అవతరించాయని విశ్వాసం. తిరుమలలోని శేషాచల పర్వతాలు ఈ దివ్య రూపానికి ప్రతిరూపంగా భావించబడుతున్నాయి. పక్షి వీక్షణంలో చూస్తే ఈ పర్వతాలు ఒక భారీ సర్పాకారాన్ని పోలి కనిపిస్తాయి. అందుకే వీటిని శేషాచలం అని పిలుస్తారు. వరాహ పురాణం, బ్రహ్మాండ పురాణం వంటి గ్రంథాలలో ఈ శేషాచల మహిమను విపులంగా వివరించారు. శేషాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి వంటి పేర్లు ఈ దివ్య పర్వతానికి చెందినవి. ఈ పర్వతం ఆదిశేషుని శరీర రూపంగా శ్రీహరికి ప్రియమైన క్రీడాభూమిగా భావించబడుతుంది. ఇది కేవలం భౌతిక పర్వతం మాత్రమే కాదు, అనేక తీర్థక్షేత్రాలు, పవిత్ర అరణ్యాలు, దేవాలయాలతో నిండి ఉన్న పుణ్య భూమి. ఆదిశేషుని శిరస్సు భాగంగా భావించే వెంకటాద్రిపై శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్నారు. అందుకే తిరుమల క్షేత్రం అత్యంత పవిత్రంగా భావించబడుతుంది. వక్షస్థల భాగంలో అహోబిలంలో నృసింహస్వామి నివాసం ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఇది భక్తులకు శక్తి, రక్షణకు ప్రతీక. ఇక తోక భాగంలో శ్రీశైలం ప్రసిద్ధి చెందింది. అక్కడ మల్లికార్జున స్వామి వెలసి ఉన్నారు. ఈ 3 ప్రధాన క్షేత్రాలు ఆదిశేషుని శరీరంలోని ముఖ్య భాగాలుగా భావించబడడం ఎంతో విశేషం. ఈ విధంగా ఆదిశేషుడు కేవలం పురాణ పాత్ర మాత్రమే కాదు, భూమిపై ఉన్న పవిత్ర క్షేత్రాల రూపంలో దర్శనమిచ్చే దైవశక్తి. భూమిని మోస్తున్నాడనే భావన మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. సృష్టిలో ప్రతిదానికి ఒక ఆధారం ఉంది. ఆ ఆధారం దైవ చైతన్యం. పరమార్థంగా చూస్తే ఆదిశేషుని 7 పడగలు మనలోని 7 శక్తి కేంద్రాలకు ప్రతీకగా భావించవచ్చు. శిరస్సులోని దివ్య జ్ఞానం నుంచి మూలాధార స్థిరత్వం వరకు మన జీవన యాత్రను సూచించే సంకేతంగా ఇది నిలుస్తుంది. మొత్తానికి ఆదిశేషుని మహిమ అనేది విశ్వ స్థిరత్వం, భక్తి, దైవాధారం అనే 3 ప్రధాన సూత్రాలను మనకు బోధిస్తుంది. ఈ దివ్య తత్వాన్ని అర్థం చేసుకుంటే మన జీవితం కూడా స్థిరత్వం, శాంతి, ఆధ్యాత్మికత వైపు నడుస్తుంది. ఇలాంటి మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమాత్మ.